అవును, మనం ఈ సెలవుల్లో టీవీ, మొబైల్, వీడియో గేమ్స్ ఆడుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. నేను షాపింగ్ చేస్తాను, ఎందుకంటే కొత్త బట్టలు వేసుకోవాలి కదా. అవును, నవరాత్రులు సెలవులు వచ్చాయి, మనం సాంప్రదాయంగా పండగ చేసుకోవచ్చు. అవును, నవరాత్రిలో అమ్మవారి 9 రూపాయలను పూజించే పండగ. ప్రతి రూపం ఒక మంచి గుణాన్ని నేర్పుతుంది, ధైర్యం, జ్ఞానం, భక్తి. ఇంకా చెడుపై మంచి గుణాలను గుర్తు చేస్తుంది. ఇంకా బొమ్మల కొలువులు కూడా పెడతారు. దానిలో ఉన్న ప్రతి బొమ్మ ఒక్కొక్క జీవన పాఠాన్ని చెబుతుంది. రైతు బొమ్మను చూస్తే రైతు కష్టాన్ని గుర్తు చేసుకోవాలి. అలానే బొమ్మలను చూస్తే ధర్మం పాటించాలి. ఇలా బొమ్మల కొలువులలో మన సాంప్రదాయాలు కూడా నేర్చుకోవచ్చు. సరే, అయితే మనం ఈ సెలవుల్లో మొబైల్ చూడడం మానేసి చక్కగా అమ్మవారి కథలు కూడా విందాము. నేను కూడా బొమ్మల కొలువులో సహాయం చేస్తాను. నేను మీ శైలపుత్రి, నేను ధైర్యానికి ప్రతీక. నేను బ్రహ్మచారిని, విద్య, ఓర్పు నేర్పుతాను. నేను మీ చంద్రగంటిని, చెడును నాశనం చేస్తాను. నేను కూష్మాండని, సృష్టికి వెలుగునిస్తాను. నేను స్కందమాతను, తల్లితనానికి ప్రతీకను. నేను కాత్యాయిని, నేను న్యాయం కోసం నిలుస్తాను. నేను కాలరాత్రిని, దుష్ట శక్తులను సంహరిస్తాను. నేను మహాగౌరిని, నేను పవిత్రత, శాంతం ప్రసాదిస్తాను. నేను మీ సిద్ధదాత్రిని, నేను మీకు జ్ఞానాన్ని, సిద్ధులను అందిస్తాను.